హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ యూనిఫామ్ ప్యాంట్కి వచ్చేసి ఒకవైపున ఏ విధంగా పాకెట్స్ స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఓకేనండి, దీని ఫుల్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కిస్తా పాయింట్ వరకు ఒక 2 కుట్లు స్టిచ్ చేస్తున్నాను. గమనించండి, నిదానంగా పాకెట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మాత్రమే చూపిస్తానండి ఈ వీడియోలో. ఓకేనా, చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ ఒకవైపున ఒక పాకెట్ని కుట్టి చూపిస్తానండి మీకు. ఇక్కడ పై వైపు నుంచి ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని, ఇప్పుడు పాకెట్ క్లాత్ ఉంది కదండి, పాకెట్ క్లాత్ని తీసుకొచ్చేసి చూడండి, ఈ విధంగా ఒక లేయర్ని ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, ఒక 1 ఇంచ్ పైకి విడిచిపెట్టేసుకొని ఒక లేయర్ని ప్లేస్ చేస్తున్నాను. 6.5 ఇంచులు అనమాట. 6.5 ఇంచులు అంటే మనం హ్యాండ్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఉండడం కోసం ఒక 6.5 ఇంచుల వరకు మార్క్ చేసేసుకున్నాను. 6.5 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నది ఒక కుట్టు కుట్టేసి ఈ విధంగా కట్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి, ఇది వచ్చేసి పై వైపుని పెట్టి స్టిచ్ చేసాము ఇప్పటి వరకు కూడాను. ఆ పాకెట్ క్లాత్ని లోపల వైపుకి మళ్ళీ ఇచ్చేసామండి. మళ్ళీ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటున్నాను. ఓకేనండి, ఈ విధంగా అనకుట్టు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, చూడండి. ఇప్పుడు వచ్చేసి ఆ లోపల ఉన్న క్లాత్ని ఏ విధంగా కుడతాను అనేది చూడండి. ఇది వచ్చేసి ఓపెన్ ఉంది కదా, ఇదంతా కూడాను చూడండి. నా రైట్ సైడ్కి, నా రైట్ హ్యాండ్ వైపుకి మళ్ళీ చేసుకొని ఈ కింద వైపున ఈ క్లాత్ వరకు మాత్రమే క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా, పై వైపున కూడా ఓపెన్ ఉంది, దాన్ని నేను క్లోజ్ చేయట్లేదండి. ఎందుకనేది పట్టి మడిచి ఫోల్డ్ చేస్తాం కాబట్టి అది క్లోజ్ చేయట్లేదు. గమనించండి, చెప్పడంతో పాటును గమనించండి. ఓకేనా, చూడండి, ఈ విధంగా లోపలికి తిప్పేసుకున్నాను. ఓకేనండి, మనకైతే ఒక సైడ్ పాకెట్ అయితే రెడీ అయిపోయింది. పై వైపున ఉన్న ఓపెన్ ఎట్లా అండి అని అనుకోవచ్చు, అది కూడా చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి ఈ క్లాత్కి జాయిన్ చేయాలి. ఇక్కడ కొంచెం పైన కొంచెం ఉంది కదా, ఈ రెండింటిని కూడాను పైనుంచి ఒక కుట్టు వేసేస్తే ఇంకా జాయింట్ అయిపోద్దండి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అందుకోసం ఈ విధంగా ఒక కుట్టు కుట్టేశాను. ఈ ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి మనం నడుము పట్టి ఇంకా స్టిచ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసి ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి మనము పైన ఏమి క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇది పాకెట్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసి సైడ్ స్టార్టింగ్ నుంచి పాకెట్ వరకు ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా ఒక 2 కుట్లు వేయాలన్నమాట. ఓకేనా, చూడండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపును కూడాను ఒక పాకెట్ని స్టిచ్ చేశాను. దానికి కూడాను ఈ విధంగా హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనండి, ఇది వచ్చేసి యూనిఫామ్ ప్యాంట్ అండి, విత్ ఎలాస్టిక్, ఫుల్ ఎలాస్టిక్ అనమాట. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 1 ఇంచ్ గ్యాప్ తోటి అక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఎక్కిచ్చేస్తానండి. ఓకేనా, చూడండి, 2 వైపులా కూడాను పాకెట్స్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.